ఎందుకంటే పెద్దలను దృష్టిలో పెట్టుకొని వారి యొక్క దృష్టిలో పెట్టుకొని కూడా మనము క్లుప్తంగా వాక్యాన్ని నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథము 118వ కీర్తన మొదటి చరణం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ప్రభునందు ప్రియమైనటువంటి స్నేహితులారా, మరి ప్రత్యేకంగా సమయంలో ప్రియులు దీనరాష్ట్రుడు రమేష్ గారిని అమ్మగారిని దేవుడు ప్రేమించి బహుమనిచ్చిన ఇరువురు కుమారుల యొక్క ఈ జన్మదిన మహోత్సవ వేడుకల్లో మరి చిన్నారి బిడ్డలకు నా శుభములు దీవెనలను తెలియజేస్తూ విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ గాడ్ బ్లెస్ యూ బోత్ ఆఫ్ యూ. ప్రభునందు ప్రియులారా, చదవబడిన భాగంలో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎవరికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? ఆయనకు అంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సాధారణంగా ఎవరైనా మనకు సహాయం చేసినప్పుడు లేక మన ద్వారా వారు మేలు పొందుకున్నప్పుడు వారి నోటి వచ్చే మొట్టమొదటి మాట అంటే థ్యాంక్ యూ. ఏమంటారు? థ్యాంక్ యూ. కృతజ్ఞత అంటే నీవు చేసిన ఈ పనికి మనస్ఫూర్తిగా నేను సంతోషిస్తున్నాను, ఆనందిస్తున్నానని ఆ యొక్క హృదయం నుండి వచ్చినటువంటి ఆ ఆనందంతో కూడినటువంటి ఆ యొక్క స్తుతి. మరి దేవునికి ఆయనకు ఎందుకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? మొన్న దిన మన అయ్యగారు చెప్పాడు, అయ్యగారు ఇంట్లో కృతజ్ఞత కోరిక. ఏంటి కృతజ్ఞత కోరిక? తల్లి గర్భములో రూపింపబడిపై ఆయన ఎన్నుకున్న దేవుడు రమేష్ అయ్య గారి యొక్క గతమును మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఒంటరి ఉన్న వాడిని దేవుడు చేశాడు, గతపరిచాడు. ఒక్కడే. కానీ దేవుని సంకల్పం బట్టి, దేవుని యొక్క అనాది సంకల్పం బట్టి అయ్యగారని సహాయకురాలుగా మానసమ్మ గారిని తరపచ్చు. తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చిన తర్వాత బాల్యం నుండి యవన దర్శనంలోనికి వచ్చాడు. యవన దర్శనం వరకు దేవుడు ఎంతగా దేవుడు తన యొక్క కార్యములు జరిగించి అక్కడితో ఆగిపోలేదు. దేవుడు ఒక కుటుంబముగా చేశాడు. తల్లి గర్భం బాల్యం నుండి యవన దశ వరకు దేవుని చేసిన మేలు. ఆ తర్వాత యవన దశలో ఒక కుటుంబముగా దేవుడు ఏర్పాటు చేశాడు. వారిద్దరి దాంపత్య జీవితములు దేవుడు చేసిన మేలు. ఆ తర్వాత వారి దాంపత్య జీవితాన్ని ఆశీర్వదించి స్వాస్థ్యము కదా బహుమానము ఇచ్చిన కుమారుల బట్టి ఒక్కడే వచ్చాడు. ఇప్పుడు ఎంతమంది అయ్యారు? 40. హల్లెలూయా. ఈ లెక్కలు చూస్తే ఎన్నిసార్లు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? ఎన్నిసార్లు చెల్లించాలమ్మా? ఎన్నిసార్లు మనం చెప్పినా అది తక్కువే. ఎప్పుడు మనము అందుకని పరిశుద్ధ గ్రంథంలో ఒక అద్భుతమైన దావీదు కీర్తనకారుడు మనమందరము ఏకముగా కూడి, మనమందరము ఏకము నాతో కూడి అంటే ఈ రోజున దైవ సేవకుడిగా సేవకుడు దేవుడు ఎన్నుకొని వారు బహుమానించినటువంటి కుమారుల జీవితములో మరొక నూతన సంవత్సరమును దయా కిరీటమును ధరింపజేశాడు. సంవత్సరమునే దయ, రెండవది కిరీటం. గత సంవత్సరం అంతా ఒకసారి మనం ఆలోచన చేసినప్పుడు ఎన్నెన్ని అనారోగ్య సమస్యల గుండా వారు పయనిస్తున్నప్పుడు, గత వారం ఏదో పని ఉంది ఫోన్ చేశాను, అయ్యా ఎవరు ఎక్కడుందంటే అయ్యా బాగోలేదయ్యా అంటే ప్రతి విషయంలో దేవుడు ఎలా తప్పిస్తూ నడిపిస్తున్నటువంటి విధానం. రెండవది మొన్న అయ్యగారు మాట చెప్పాడు,
ఈ స్కూల్లో ఫస్ట్ క్లాస్ ఫస్ట్ వచ్చాడు తెలుస్తా. హల్లెలూయా. అంటే దేవుణ్ణి ఎలా హెచ్చిస్తున్నటువంటి విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చేయి. కేవలము అయ్యగారు అమ్మగారనే కాదు, ఇక్కడ కూర్చున్న మనందరం కూడా కృతజ్ఞత. ఎందుకు కృతజ్ఞత వస్తుంది? నిరంతరము ఆయన కృప మన మీద నిలిచినది. తెలుస్తా. హల్లెలూయా. ఎందుకు కృతజ్ఞ ఆయన చేశాడు, చేసిన మేలులు. రెండోది, ఆయన కృప నిరంతరము నిలిచినని ఇశ్రాయేలు దేవుడు. నిరంతరము ఆయన కృప ఎలా నిలిచిందంటే, తల్లి గర్భములో రక్తం ముద ఉన్న సమయం నుండి నేటి వరకు ఆయన కృప ఎలా ఉన్నదా? నిలిచి ఉన్నది. అందుకని పర్వతములు తొలగిన, మెట్టలు తత్తరిన నీ కృప నన్ను. పర్వతములు తొలగిన, కష్టాలు, శ్రమలు, వాటన్నిటిలో ఇన్ని పరిస్థితులు అన్నిటిలో నుండి వాటన్ని తొలగించి వచ్చినప్పటికీ ఆయన కృప మాత్రము మనను విడిచిపోలేదు. అందుకని ఇప్పుడు పాడుతుంది, మేలు నీ మేలు నేను మరిచిపోలేనయ్యా. ప్రభునందు పిల్లరా, ఈ ప్రత్యేక సమయంలో మొదటి గమనించినట్లయితే 3 చదవబడిన భాగంలో 3 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. చదవబడిన 118 కీర్తనలో 3 విషయాలు. మొదటిది, నిరంతరము నిలిచే దేవుని కృప. నేటి వరకు దేవుడు కాపాడి, నేటి వరకు దేవుడు ఆయుష్ను, ఆరోగ్యాన్నిచ్చి మరొక నూతన సంవత్సరం అనే దయా కిరీటమును బిడ్డలెరుగురికి దేవుడు అనుగ్రహించాడు. అందును బట్టి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించబోతాయన. రెండవదిగా ఆ భాగంలోనే మరొక అద్భుతమైనటువంటి వ్యక్తిగత కృతజ్ఞత స్తుతి. వ్యక్తిగత కేవలము బహుమనిచ్చిన బిడ్డల జీవితమే కాదు, కానీ తల్లిదండ్రులుగా దేవుడు వారి జీవితంలో చేస్తున్నది మేలు. వారే కాదు, ఇక్కడ కూర్చున్న మన జీవితాలు, మన వ్యక్తిగత జీవితంలో దేవుడు చేసిన మేలులకు మనం కృతజ్ఞత స్తుతులు. ప్రభునందు ప్రియులరా, మూడోది చెప్పి ముగిస్తారు. మూడోదిగా సమాజములో సాక్ష్యం. సమాజములో సాక్ష్యం, సంఘములో సాక్ష్యం. ఈ రోజున ఇంతమందిని, బంధువులను, స్థానిక సంఘములు, ప్రజలందరూ పిలుచుకొని దేవుణ్ణి స్తుతిస్తున్నట్టే. అందుకే నేను బాగానే అక్కడ అంటున్నాను కదా, నాతో కూడా ఏకముగా కూడి దేవుణ్ణి స్తుతించు. 34 కీర్తనలు 34 చూసినట్లయితే మనం ఏకముగా కూడి, కేవలము ఒక కుటుంబంలో కూర్చోలేదు కదా. ఈ రోజున ఎలా ఉందంటే, బర్త్డే అంటే మధ్యాహ్నం 12 గంటల బండి మీద కేక్ పెట్టి ఆ ముఖానికి అంత ఈ పూసి ఎంత భయంకర తయారైతే. ఈ మధ్య ఒక సంఘటన, బర్త్డే వాడు 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు వస్తుంది. యూత్ పిల్లల ఫ్రెండ్స్ అందరు కలిసి డాడీ వాళ్ళ తొందరగా వాళ్ళ ఇంట్లో